బ్రేకింగ్ చూస్తున్నాం. రేపు ఢిల్లీలో కాంగ్రెస్ సిఈసి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. దీంతో ఇవాళ సాయంత్రం లేదా రేపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇప్పటికే 9 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులు ప్రకటించిన అధిష్టానం మరో 8 సీట్లను ప్రకటించే ఛాన్స్ ఉంది. పార్టీలో చేరిన వారికి టికెట్ ఇవ్వడంపై సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్లు అసంతృప్తి గలం వినిపించడంతో అధిష్టానం ఆరా తీస్తుంది. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే వేటు తప్పదని అధిష్టానం హెచ్చరించింది. అయితే సీనియర్ నేతలు వి హనుమంతరావు, నిరంజన్లకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వార్నింగ్ ఇచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు ఢిల్లీలో కాంగ్రెస్ సిఈసి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. దీంతో ఇవాళ సాయంత్రం లేదా రేపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. ఇప్పటికే 9 పార్లమెంటు స్థానాల అభ్యర్థులు ప్రకటించిన అధిష్టానం మరో 8 సీట్లను ప్రకటించే ఛాన్స్ కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, పార్టీలో చేరిన వారికి టికెట్ ఇవ్వడంపై సీనియర్లు కొంత అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. సీనియర్ల అసంతృప్తి గల వినిపిస్తున్నట్లు కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి, ఎలా ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది? రైట్ రాజశేఖర్, రేపు ఢిల్లీలో సిఈసి భేటీ జరగబోతుంది. ఇక ప్రధానంగా ఏదైతే 2 విడతలుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 9 మంది ఎంపీ అభ్యర్థులను కూడా ప్రకటించారు. ఇక మరో 8 మందికి సంబంధించి కూడా రేపు ఆ సిఈసి భేటీలో కూడా కీలకంగా చర్చ జరిగి ఏకాభిప్రాయం పొందిన తర్వాత వాటిని ప్రకటించే అవకాశం ఉంది. ఇక దీనికి సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశాలు కనిపిస్తాయి. ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తారు. రేపు సాయంత్రం ఆ సిఈసి భేటీలో కూడా పాల్గొంటున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఇప్పటికే 9 సెగ్మెంట్లకు సంబంధించి కూడా ప్రకటించారు. ఇక మిగతా ఖమ్మం, భువనగిరి, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్, మెదక్, ఆదిలాబాద్ స్థానాలకు సంబంధించి కూడా రేపు సిఈసి భేటీలో కీలకంగా చర్చ జరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానమైన పోటీ కనిపిస్తుంది. 8 సెగ్మెంట్లకు సంబంధించి కూడా ఆ కీలక నేతలకు సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా ఆ సెగ్మెంట్లను టికెట్ కావాలని కూడా వాళ్ళను ఆశిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి రేపు అది కీలకంగా మారబోతున్న సిఈసి భేటీ కావచ్చు. ఇప్పటికే ఈ సెగ్మెంట్లకు సంబంధించి కూడా అక్కడ అభ్యర్థులకు కావచ్చు, అక్కడ స్థానిక నేతలతో కూడా సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇక మిగతా నేతలకు సంబంధించి కూడా ఆ సెగ్మెంట్ల పైన కూడా ఏకాభిప్రాయం కుదిరేలా కూడా సమీక్షలు నిర్వహించారు. వాళ్ళతో రివ్యూ భేటీ కూడా జరిపిన నేపథ్యం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా చూస్తే ఖమ్మం సెగ్మెంట్ సంబంధించి కూడా ఇద్దరు ప్రధానమైన పోటీ నేపథ్యం అయితే కనిపిస్తుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డి ప్రధానమైన పోటీ ఉన్నది. దీంట్లో భాగంగా మొన్న ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి కూడా ఖమ్మం నేతలతో చర్చ జరిపారు. ఆ చర్చించిన ఏదైతే వాళ్ళ సూచనలు కావచ్చు, వాళ్ళ సలహాలన్నింటినీ కూడా ఒక నివేదిక రూపంలో సిఈసికి పంపించడం జరిగింది. దాని తర్వాత భువనగిరికి సంబంధించి కూడా అక్కడ నేతలతో కూడా చర్చ జరిపిన నేపథ్యం కనిపిస్తుంది. ఇక మిగతా సెగ్మెంట్లకు సంబంధించి ఆదిలాబాద్కు సంబంధించి కూడా ఇప్పుడు కీలకంగా ఒక పేరు వినిపిస్తున్న నేపథ్యం ఉన్నది. ఇక ఆమె రిటైర్డ్ మాజీ ఉపాధ్యాయురాలు, ఇక అంటే గత కొన్ని రోజుల క్రితమే తన ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేశారు. ఆత్రం సుగుణ అనే ఆమె కీలకంగా ఆమె పేరు వినిపిస్తున్న నేపథ్యంలో ఆ సెగ్మెంట్కి సంబంధించి కూడా ఆమెకు ఆ టికెట్ దక్కే అవకాశాలు కనిపిస్తుంది. ఇక భువనగిరి సెగ్మెంట్కి కూడా ఒక చిక్కుముడి ఏర్పడిన నేపథ్యం కనిపిస్తుంది. ఇక కోమటిరెడ్డి కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మికి వాళ్ళు టికెట్ కోరుతున్న నేపథ్యం ఉంది. ఇక మరోవైపు పిసిసి వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించి ఆయన టికెట్ ఆశిస్తున్న నేపథ్యాన్ని కనిపిస్తే ఆయన సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడుగా ఉంటున్న నేపథ్యం కావచ్చు. మరోవైపు బీసీ సంబంధించిన కోటా కింద టికెట్ ఇవ్వాలని కూడా ఆలోచిస్తున్న నేపథ్యంలో దానిపైన కూడా రేపు ఆ చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. మిగతా ఆ సెగ్మెంట్లకు సంబంధించి హైదరాబాద్ సంబంధించి ఇప్పుడు హైదరాబాద్ సంబంధించి కూడా షాన్వాజ్
సుప్రీంకోర్టు అడ్వకేట్ ఆమెకు టికెట్ ఇచ్చే అవకాశాలు, ఎందుకంటే ఇక్కడ ఎంఐఎం పార్టీకి సంబంధించి కూడా ముస్లిం ఓటు బ్యాంక్ అధికంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎంఐఎం మైనార్టీ నేతను బరిలో దింపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మిగతా సెగ్మెంట్ సంబంధించి కూడా మెదక్ సంబంధించి ఇక నీలం మధుముద్రకు సంబంధించి బీసీ అభ్యర్థి కోటా కింద ఆయనకు టికెట్ దక్కే అవకాశం కనిపిస్తుంది. ఇక మిగతా కరీంనగర్ సంబంధించి కూడా అక్కడ ప్రవీణ్ రెడ్డికి సంబంధించి టికెట్ ఆశిస్తున్న నేపథ్యం, నిజామాబాద్ సంబంధించి కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలాగే సునీల్ కుమార్ రెడ్డికి పోటీ ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక మొత్తంగా ఈ 8 సెగ్మెంట్లకు సంబంధించి కూడా రేపు చర్చ జరిగే అవకాశం ఉన్నది. దీనికి రేపు ప్రధానంగా ఈ చర్చ జరిగిన తర్వాత నేతలతో కూడా ఇప్పటికే బుజ్జగింపుల ప్రయత్నాలు జరిగాయి కాబట్టి రేపు క్లియర్ కట్గా సిఈసి భేటీల తర్వాత వీటిని ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీలకు సంబంధించి కూడా ఇప్పుడు విమర్శలు కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయి. కీలక నేతలు మాజీ పిసిసి అధ్యక్షుడు విహెచ్ కావచ్చు, సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ కావచ్చు, ఏదైతే గతంలో ఇప్పుడు మొదట 2వ విడతలో ప్రకటించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ నుంచి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి ఇక దానం నాగేందర్, చేవేలకు సంబంధించి కూడా సునీత మహేందర్ రెడ్డి, ఇక మిగతా సెగ్మెంట్లకు సంబంధించి బీఆర్ఎస్ నుంచి వచ్చిన రంజిత్ రెడ్డి సంబంధించి కావచ్చు, వీళ్ళంతా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక వాళ్ళని చేరికను కూడా వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళకి టికెట్ ఎట్లా కట్టబెడతారు అన్నట్టు కూడా వాళ్ళు ఇప్పుడు స్వయంగా మీడియా ముఖం కూడా ప్రశ్నిస్తున్న నేపథ్యం కూడా దీన్ని అన్నిటి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఖండించారు. పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి, పార్టీకి సంబంధించి ఏదైతే దానికి వ్యతిరేక చర్యలకు పాల్పడితే కూడా ఇక్కడ ఎవరిని ఉపేక్షించేది లేదు, అందరిపైన కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కూడా నిన్న ఆయన ఒక ప్రకటన కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇక ప్రధానంగా బీఆర్ఎస్ కు సంబంధించి పార్టీని ఇక్కడ వచ్చిన వాళ్ళ నేతలపైన కూడా వాళ్ళు ముందుగానే సర్వేలు చేశారు. అభ్యర్థులకు సంబంధించి రంజిత్ రెడ్డి కావచ్చు, చేవేలకు సంబంధించిన సునీత మహేందర్ రెడ్డి కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు, వీళ్ళందరిపైన పార్టీలో చేర్చుకునే ముందు సర్వేలు చేసిన తర్వాతనే వాళ్ళకు పార్టీలో చేర్చుకోవడం జరిగింది. మిగతా టికెట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు 14 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా వెళ్తున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా కీలకంగా ఇప్పుడు కీ రోల్ గా ఈ అభ్యర్థుల ఎంపిక అనేది కాబట్టి దాంట్లో గెలిచే అవకాశాలు, గెలుపు గుర్రాలకి సంబంధించిన ఫ్లాష్ సర్వేలు కావచ్చు, సునీల్ కనుగోలు సర్వేలు కావచ్చు, ఇంటెలిజెన్స్ ప్రభుత్వ ఇంటెలిజెన్స్ సర్వేలన్నింటినీ ఆధారంగానే ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. దాంట్లో ఇతర పార్టీను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకున్న వారిపైన కూడా గతంలో ఫ్లాష్ సర్వేలు నిర్వహించారు. వీళ్ళు అభ్యర్థికి సంబంధించి గతంలో పార్టీలకు అక్కడ ప్రజల్లో వ్యతిరేకత ఉందో, ఒకవేళ ప్రజల్లో వ్యతిరేకత ఉంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలకు చేర్చుకునేది వీలు లేదని కూడా గతంలో చెప్పిన నేపథ్యంలో వాళ్ళకు సర్వేలు చేసిన తర్వాతనే పార్టీలో చేర్చుకున్నట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు చెప్తున్నారు. ఇక ఇట్లాంటి విమర్శలు కూడా ఎవరు చేసినా కూడా ఉపేక్షించేది లేదు, అందరిపైన కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. అధిష్టానానికి సంబంధించి కూడా దీనిపైన ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. అదే ఇక్కడ సంబంధించిన అంశాలపైన నేను ఏదైతే విహెచ్ కామెంట్స్ కావచ్చు, నిరంజన్ కామెంట్స్ పైన కూడా అధిష్టానం వాళ్ళ నుంచి కూడా వాళ్ళు అధిష్టానానికి సంబంధించి కూడా ఇక్కడ దానికి సంబంధించి కూడా అడిగినట్టుగా తెలుస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. దీనిపైన కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారు స్పందించారు. మరోసారి ఇట్లాంటి వ్యాఖ్యలు కూడా ఉపేక్షించలేదు. కఠిన చర్యలు, క్రమశిక్షణపరమైన చర్యలు తీసుకుంటాం. పార్టీ లైన్కి అందరూ కట్టుబాటు పనిచేయాలి, పార్టీ గెలుపు కోసం కృషి చేయాలి. 14 సెగ్మెంట్లకు పైగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సెగ్మెంట్ లోక్సభ ఎన్నికల గెలిపే లక్ష్యంగా కూడా అందరి నేతలతో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కూడా సూచించడం జరిగింది. ప్రధానంగా ఇక రేపు సంబంధించి భేటీ తర్వాత 8 సెగ్మెంట్లకు సంబంధించి కూడా ఒకేసారిగా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజశేఖర్, సీఎం రేవంత్ రెడ్డి ముందు నుంచి కూడా చాలా దూకుడుగా వెళుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రధానంగా అభ్యర్థుల ఎంపిక అనేది చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి. ఏదైతే ఖమ్మంకి సంబంధించి, హైదరాబాద్ కానీ, భువనగిరికి సంబంధించి కానీ చాలా వరకు కూడా క్లియర్ కట్గా ఉండాల్సినటువంటి స్థానాలు అని చెప్పుకోవచ్చు. సో హైదరాబాద్కు సంబంధించి ఎక్కువగా ఎంఐఎంకి సంబంధించి కొంతవరకు సపోర్ట్గా ఉండి వీక్ అభ్యర్థి నిలబెట్టే అవకాశం ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. సో అలాంటిది ఏమైనా ఉండే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటారా? ఖచ్చితంగా హైదరాబాద్ సంబంధించి సెగ్మెంట్ పైన కాంగ్రెస్ ఇప్పటికే స్పెషల్ ఫోకస్ పెట్టిన నేపథ్యం కావచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజులు కూడా చూస్తున్నాం, మాజీ మేయర్లు కావచ్చు, డిప్యూటీ మేయర్లు, కౌన్సిలర్లు ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యం కావచ్చు. ఇక మరికొన్ని రోజుల్లో కూడా ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్న మేయర్తో కూడా చర్చలు జరిపారు, ఆమె కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న నేపథ్యంగా మొత్తంగా గ్రౌండ్ లెవెల్లో హైదరాబాద్ సంబంధించి కూడా ఆపరేషన్ ఆకర్షణ మొదలెట్టింది. దాంట్లో భాగంగా ఇప్పటికు చాలా వరకు చేరికలు జరిగాయి కాబట్టి ఇప్పుడు గత అసెంబ్లీ ఎన్నికల జరిగిన కొంతమేర బలహీనంగా అక్కడ పార్టీకి సంబంధించి బలహీనంగా ఉన్నది కాబట్టి దాన్ని అన్నింటినీ కూడా ఇప్పుడు బలోపేతం చేసుకుంటూ వెళ్ళింది. చేరికల అంశాల మొదలు కావచ్చు, ఇతర సంబంధించిన సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు కావచ్చు, వీటన్నిటిపైన హైదరాబాద్కి పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు, మెట్రో కారిడార్ నిర్మాణం కావచ్చు, ఏదైతే
ఏదైతే అండర్ పాస్ బ్రిడ్జిలు కావచ్చు వీటన్నిటిని కూడా శంకుస్థాపన చేసుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు ముఖ్యంగా అభ్యర్థికి సంబంధించి ఎంఐఎం అభ్యర్థికి సంబంధించిన కంచుకోటగా హైదరాబాద్ మారింది కాబట్టి ఇప్పుడు దాన్ని ఢీకొట్టే విధంగా కూడా మరొక ప్లాన్ సిద్ధం చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ఇక మైనార్టీ మహిళా నేతను బరిలో దింపాలని కూడా ఒకవైపు ఆలోచిస్తున్న నేపథ్యం ఉంది. ఇక మరోవైపు ఎంబీటీ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుంది దానిపైన కూడా మరోవైపు ఆలోచిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే ఇక మైనార్టీ ఓటు బ్యాంక్ అధికంగా ఉంటుంది కాబట్టి ఇక మైనార్టీలకు సంబంధించి ఇక బీజేపీకి సంబంధించి కూడా మహిళా నేతను బరిలో దింపారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా మైనార్టీ ఓటు బ్యాంకు అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా మైనార్టీలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు వాటన్నిటిని కూడా ఇప్పుడు గతంలో ఇచ్చిన 6 గ్యారంటీలు కావచ్చు మేనిఫెస్టోలో కూడా పొందుపరిచింది. కాబట్టి ఇప్పుడు కేంద్రం తీసుకొచ్చే మేనిఫెస్టోలో కూడా మైనార్టీలకు సంబంధించిన సంక్షేమ పథకాలు ఉండబోతున్నాయి. ఏఐసిసి మేనిఫెస్టో దానికి సంబంధించిన అంశాలన్నింటికి కూడా హైదరాబాద్ సంబంధించి ప్రత్యేకంగా ఒక బహిరంగ సభను పెట్టి దాని ప్రచారాలకు సంబంధం కూడా సిద్ధం చేస్తున్నారు. ఇక అభ్యర్థి ఎంపిక పైన కూడా ఇప్పుడు షాన్వాజ్ తబ్బుసుమ్ అనే ఏదైతే ఆమెకు సంబంధించి కూడా మైనార్టీ మహిళా నేతను బరిలో దించాలి. ఎందుకంటే ఇప్పుడు మైనార్టీ ఓటు బ్యాంకు రాబట్టగానే గతం అక్కడ బీజేపీ ఓటు బ్యాంకు చీల్చిన బీఆర్ఎస్ క్యాండిడేట్ ఇక్కడి వరకు అనవసరం లేదు కాబట్టి బీఆర్ఎస్ సంబంధించిన అక్కడ ఓటు బ్యాంక్ చీల్చిన ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా బరిలో దించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రాజశేఖర్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.